బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, శివుణ్ణి పరమ భక్తితో కొలిచే భక్తుల కథలు విన్నాము, నాయనార్ గాథలు వింటూ ఉన్నాం. అలానే శివుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారా? వారి కథలు ఏమన్నా ఉన్నాయా? కుబేరుడు గురించి చెప్పుకోవాలి. కుబేరుడు అతని తమ్ముడైన రావణాసురుడు, ఇద్దరు కూడా. ఈ కుబేరుడు విశ్రవసువుకి జన్మించినవాడు. విశ్రవసువుకి జన్మించిన వాడే రావణాసురుడు కూడా. వాళ్ళ తల్లులు వేరు. అవునవును. మొదట ఇలవిద అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడికి పుట్టిన కుమారుడు కుబేరుడు. మొదట రాక్షసుడుగా ఉన్నప్పటికీ కూడా ఈయన పరమేశ్వరానుగ్రహంతో ఉత్తర దిక్పాలకుడు అయ్యాడు, ధనాధిపతి అయ్యాడు, ధనపతి. అయితే ఏదో ఒక పురాణంలో, మరి స్కాందంలో ఉందో ఎక్కడుందో ఒక కథ ఉంటుంది. పార్వతీదేవిని సరిగ్గా అంటే మంచి కన్నుతో చూడలేదుట, దుష్టబుద్ధితో చూసి అమ్మవారి శాపం పొంది కళ్ళు పోగొట్టుకున్నట, ఒక కన్ను పోయిందట. అప్పుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేసి శాపావసానం పొంది లంకానగరాన్ని పరమేశ్వరానుగ్రహంతో పొందినవాడు కుబేరుడు. అతంది లంక. రావణాసురుడు కాదా? రావణాసురుడు లాక్కున్నాడు వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి. ఓకే. బలవంతుడయ్యి కుబేరు నుంచి లాక్కున్నాడు అనమాట. ఆ కథ ఇంకోసారి ఎప్పుడో చెప్పుకుందాం. ఇప్పుడు దీని మీద కూడా కొన్ని పాఠభేదాలు కనిపిస్తాయి మనకి పురాణాల్లో. కొన్ని పురాణాల్లో అట్లా, కొన్ని పురాణాల్లో ఇట్లా కనపడుతుంది. ఓవరాల్గా దాన్ని విశ్వకర్మ నిర్మించాడు. ఆ నిర్మించిన నగరం కుబేరుడు నిర్మించుకున్నది, స్వర్ణలంక. అతని దగ్గర, అతనే కదా ధనాధిపతి కాబట్టి స్వర్ణంతో నిర్మించాడు. ఇతను లాగేసుకున్నాడు అతని దగ్గర నుంచి, సవితమ్ముడు రావణాసురుడు. అందుకని కుబేరుడు కోడలైనటువంటి రంభని, అంటే కుబేరుడు కుమారుడు నలకూబరుడు. ఆ నలకూబరుడి ప్రేయసి రంభ. ఆ రంభ నలకూబరుడితో కలిసి ఉండేది. ఈ రావణాసురుడు రంభను చూసి ఆమె మీద వ్యామోహం పొందితే, నేను మీకు మీ సోదరుడు కోడల్ని, అంటే నువ్వు అప్సరసువి, నువ్వు నీతోటి కోడరితనం ఏమిటి, నువ్వు ఎవరికైనా సరే నువ్వు భార్యగా ఉండవలసిందేనని ఆమెను బలవంతం చేస్తే ఆమె శపించింది. లేదా నలకూబరుడే శపించాడంటారు. ఎవరైనా సరే నీతో ఇష్టం లేని వాళ్ళని కనుక నువ్వు బలవంతంగా చేరిస్తే నీకు చావు తప్పదు అని. అందుకని సీతాదేవిని ఆయన ఏం చేయలే. ఈ గాథ ఒకటి చెప్తారు. అయితే ఈ కుబేరుడు పరమేశ్వరుడి దగ్గర, పరమేశ్వరుడి దేవుతోటి చాలా ఎక్కువ కాలం తపస్సు చేసి ఆయన వల్ల ధనాధిపత్యాన్ని, దిక్పాలక పదవిని పొందాడు. ఉత్తర దిక్పాలకుడుగా ఉన్నాడు. ఎంతో ప్రీతట పరమేశ్వరుడు అంటే. నిత్యము వచ్చి ఆయనకి బంగారపు వస్తువులు, మణులు, మాణిక్యాలు సమర్పించేవాడు. చూడు, కైలాసం భారతదేశానికి ఏవైపు ఉంది? ఉత్తర ఉత్తర దిక్కులో ఉంది. ఇతను దేనికి అధిపతి? ఉత్తర దిక్కుకే. ఆ ఉత్తర దిక్కునే అలకాపురి కూడా ఉందంటారు ఇతని నగరం. యక్షులు ఇతని సేవకులుగా ఉంటారు. మనం ఎక్కడైనా ధనం దాచిపెట్టి ఉంటే దానికి యక్షుల్ని కాపలా పెట్టారంటారు ఈయన వల్ల. ఆ యక్షులు అనే జాతి కుబేరుడి యొక్క సేవకులుగా ఉంటారు. చాలా విశేషంగా కనపడతాయి ఈయన కథలు. అయితే ఎంతసేపు పరమేశ్వరుడికి ఏదో ఒకటి తెచ్చి సమర్పించేవాడు. కుబేర అనగానే, ఆజ్ఞస్వామి నీకేం కావాలి, నీకేం కావాలి, నేను ఏదైనా తెచ్చి పెడతాను అనేవాడు. నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నాకు ఎంత ఉందో నా దగ్గర. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? శివుడిచ్చిందే. ఐశ్వర్యకారకుడు శివుడు. ఈయన తపస్సు చేసి ఆయన యొక్క దీన్ని పొంది, ప్రసాదాన్ని పొంది ధనపతి అయితే నువ్వు ఆయనకే ఇస్తానంటే ఆయనకి లేని ధనమా? ఏం లేదు. కానీ కుబేరుడు ఎప్పుడు అలా మాట్లాడేవాడు. అయితే ఈయన అన్నాడు పరమేశ్వరుడు, సరే ఏదైనా ఇస్తానంటున్నావు కదా, ఇదిగో మా కుమారుడు ఉన్నాడుగా గణపతి, ఇతని కడుపు నిండేలాగా భోజనం పెట్టు చాలు. సంతోషం, నువ్వు దేనికి సంతోషపడతావో చెప్పు, అది చేస్తాను. నీకు ఏది బాగుంటుందో చెప్పు, అది ఇస్తాను. సరే, అంత అడుగుతుంటే ఎందుకు ఊరుకోవటం? భోజనానికి కూడా రమ్మన్నాడు. నేను కాదు, మా అబ్బాయిని తీసుకెళ్ళి ఈయన్ని సంతోషపెట్టు. గణపతిని తీసుకెళ్ళారు, అలకాపురికి తీసుకెళ్ళారు. వండారు, తినేసాడు. మళ్ళీ వండారు, తినేసాడు. ఇక వండారు, వండుతూనే ఉన్నారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యం అంతా అయిపోయింది. స్వర్గానికి వెళ్ళి ఏమిటో పట్టుకొచ్చారు, అది కూడా పెట్టారు. మొత్తం ఊడ్చుకుపోయినా వినాయకుడు నాకు సరిపోయింది అనలా. ఇంకా తెమ్మంటాడు. పొట్ట నిండలేదుగా, పొట్ట నిండేదాకా తినమన్నాడు తండ్రి. ఓకే, నువ్వు నా కడుపు నిండేలాగా అన్నం పెడతావని చెప్పాడు. కడుపు నిండలేదు. ఇక బాస్పెట్లు వేసుకుని కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు.
మనం ఏమంటాం బాస్పెట్లు అంటాం, సకల ముక్కల అంటారు. సకల ముక్కలం ఇక్కడ, ఓకే. సకల ముక్కల కూర్చో అంటారు తెలంగాణలో. సకల ముక్కల అంటే అదేదో అనుకోకండి, సకలం ముకుళం అనమాట. దగ్గరికి పెట్టుకుని కూర్చో. మనం బాస్పెట్లు వేస్తే ఎలా కూర్చుంటాం, పాదాలు లోపలికి ఉంటాయా, దగ్గరగా కూర్చుంటాం. అవును. అలా కూర్చున్నాడు చక్కగా పీఠం వేసుకుని. ఇక పెట్టింది పెట్టినట్టు తినేశాడు. ఈయనకి మొత్తం ఎంతమంది దిక్పాలు స్నేహితులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న దిక్కుల్లో ఉన్న ఆహారం అంతా పట్టుకొచ్చారు. స్వాహ మొత్తం. ఈయన ఏం చెయ్యాలో తెలియలే, ఆహారం లేదు. ఇంకా వీళ్ళ దగ్గర ఏమున్నాయి, వజ్రాలు రత్నాలు ఉన్నాయి. తిండి కాదు, తిండికి మారకం. ఇవన్నీ ఎక్కడో పోసి అక్కడి నుంచి తెచ్చారు, అది కూడా తినేసాడు. అర్థమైంది కుబేరుడికి ఒక దశలో మనదేం లేదు, మనం నేను ఇవ్వగలను, నేను చేయగలను. మన శక్తికి ఒక మేర మితి ఉన్నాయి, ఒక గీత ఉంది మనకి. మానవులకి చిన్న గీత ఉంటుంది, దేవతలకి గీతలు పెద్ద ఉంటాయి, కానీ గీత తప్పదు. గీత మితి లేనివాడెవడు, పరమేశ్వరుడు. అంతే. ఇక బుద్ధి వచ్చేసింది, పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళాడు. గణపతిని శాంతింప చేయలేను, ఆయన ఆకలి తీరదు, నేనేం చేయను అంటే క్షమించమని అడుగు, గణపతికి సరిపోతుంది. గుంజిల్తి ముట్టికాయలు వేసుకో, ఇంకొక్కసారి చెయ్యనని, నీకేం కావాలన్నా ఇస్తానన్న మాట అననని నమస్కారం చేసుకోమన్నాడు. ఇంత బొజ్జ స్థూలకాయుడట కుబేరుడు. గణపతి ముందు నిలబడి ఇన్ని తినేసి స్థిమితంగా కూర్చున్నవాడి ముందు నాకు బుద్ధి వచ్చిందని నెత్తి మీద ముట్టికాయలు వేసుకుని 2 చేతులతోటి 2 చెవులు పట్టుకుని గుంజీళ్ళు తీసేట, ఇంకెప్పుడు ఈ అపరాధం చెయ్యను అని. అప్పుడు స్వస్తి, చాలు సరిపోయిందని తేన్పు వచ్చిందట గణపతికి. గణపతిని సంతృప్తి పరచాలంటే మీరేం చేయాలి, ఒక్క ముద్దైనా పెట్టి నాయనా నేను ఇదే పెట్టగలను అని బుద్ధి వచ్చింది నాకని కొట్టుకోవాలి. తర్వాత గుంజీళ్ళు తీయాలి. అది తీసాక సరిపోయింది చాలు అని లేచి వెళ్ళిపోయాడు గణపతి. తర్వాత ఎప్పుడు కుబేరుడు నేను ధనపతిని అన్న మాట అనలేదు. శివుడాజ్ఞ మీదే వెంకటేశ్వర స్వామికి అప్పించాడు. ఇప్పటికీ ఇంకా కల్పాంతం దాకా వసూలు చేసుకుంటూనే ఉన్నాడు కదా, గొడవ ఏం లేదు. ఆయన ఇస్తుంటాడు, ఈయన పుచ్చుకుంటుంటాడు. మనం పోయి ఆయనకి సమర్పిస్తాం, ఆయన ఈయనకి లెక్కబెట్టి సమర్పించేస్తాడు. ఈ దిక్పాలూరులో మొట్టమొదట పరమేశ్వరానుగ్రహం పొందినవాడు కుబేరుడు. అందుకనే అతనికి ఉత్తర దిక్పాలకత్వము, ధనాధిపత్యము, ప్రపంచంలో ఎవ్వరికైనా ఏదైనా ఇవ్వగలిగేటువంటి అవకాశము భగవంతుడు ఇచ్చాడు. పరమేశ్వరుని పట్టుకోండి, మీకు కావాల్సింది ఇస్తాడు. ముందు ఐశ్వర్యకారకుడు పరమేశ్వరుడే. ఎలాగో శివరాత్రి దగ్గరలోనే ఉంది కదా, శివరాత్రి పర్వదినాన్ని చక్కగా పురస్కరించుకొని ఉపవాసం చేయండి, జాగారం చేయండి, దానం చేయండి. ఏమీ మీ వల్ల కదా, నిశ్శబ్దాన్ని పాటించండి, లోపల శివనామస్మరణ చేసుకోండి. ఎంత శివ అంటే అంత మంచిది. తప్పకుండా. నమస్తే. నమస్తే.